దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న బెంగాల్ డాక్టర్ అత్యాచారం కేసులో దూకుడు పెంచింది సిబిఐ. ఇప్పటికే నిందితుడికి సైకో అనాలిసిస్ పరీక్ష నిర్వహించిన అధికారులు తాజాగా కోర్టు అనుమతితో పాలిగ్రాఫ్ టెస్టుకు రెడీ అయ్యారు. మరోవైపు ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను కూడా విచారిస్తున్నారు. ఘటనకు ముందు తర్వాత ఆయన ఫోన్ కాల్స్ ను పరిశీలిస్తున్నారు. ఇటు దేశవ్యాప్తంగా డాక్టర్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ కోణంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి వ్యక్తిగత డైరీలో ఒక పేజీ చిరిగి ఉన్నట్లు తెలిపారు ఆమె తండ్రి. డైరీలో చిరిగిన ముక్కకు సంబంధించిన ఫోటో తన దగ్గర ఉందని, అయితే అధికారులు ఈ విషయాన్ని బయటికి చెప్పొద్దని అన్నారని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె తీవ్ర ఆగ్రహావేశాల నేపథ్యంలో సుప్రీంకోర్టు డాక్టర్ హత్యోదంతంపై సుమోటోగా విచారణ చేపట్టనుంది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరుపుతోంది. అయితే సుమోటో కేసు విచారణలో తమను భాగస్వామ్యులను చేయాలని సుప్రీంకోర్టును కోరాయి ఫామ్కి ఫోర్డాలు. ఇటు కోల్కతా పోలీసులు సోషల్ మీడియా పోస్టులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అసత్య ప్రచారాన్ని అడ్డుకునేందుకేనని పోలీసులు చెబుతుండగా నిరసనకారుల గలం నొక్కేందుకేనని విపక్షాలు మండిపడుతున్నాయి. కాగా అత్యాచారానికి గురైన బాధితురాలి శరీరంలో చాలా చోట్ల గాయాలైనట్లు పోస్టుమార్టం నివేదిక తేల్చింది. బాధితురాలి తల, పెదవులు, ముక్కు, బుగ్గలు, కుడి దవడ, గడ్డం, మెడ, ఎడమ చేయి, ఎడమ భుజం, ఎడమ కాలుతో మోకాలుతో పాటు జననాంగం లోపల కూడా గాయాలు అయ్యాయని తెలిపింది. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం అయిందని, శరీరంలోని ఇతర భాగాల్లో బ్లడ్ క్లాట్స్ అయినందని పేర్కొంది.